వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో పలు హాస్టల్లో, పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్లేట్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, డీసీసీ ఉపాధ్యక్షులు లాలుకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు విద్యార్థుల పట్ల, విద్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించాయని ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు సానుకూలంగా ఉండి తెలంగాణలో విద్యా అభివృద్ధికి పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ మొత్తం కూడా దుప్పట్టు ఏదైతే హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క దుప్పట్టు పంపిణీ కార్యక్రమం చెప్పడం జరిగింది. అదేవిధంగా హాస్టల్లో మరి మిగతా హాస్టల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈ యొక్క రామ్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ప్రజలకు పరిగి నియోజకవర్గంలో అనేక సంక్షేమ పథకాలు చేస్తూ బీద ప్రజలకు, విద్యార్థులకు అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి రామ్మోహన్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో, సుఖ సంపదతో ఆయన జీవితాంతం మంచిగా ఉండాలని, అదేవిధంగా ఈ కార్యక్రమం మరి గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. అందువల్ల రామ్మోహన్ రెడ్డి గారి ఆశయాలు ఏదైతున్నాయో అందరూ కూడా ఆయన ఆశయాల గురించి మీరు అందరూ కూడా పాటుపడాల్సిందిగా, ఏదైతే మన కాన్స్టిట్యూన్సీ లో అన్ని అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే విద్యార్థులు అందరూ మంచిగా ఉంటేనే కానీ మీరు చదువుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. మీరందరూ కూడా ఐఏఎస్, ఐపీఎస్, మరి మంచి గస్టెడ్ ఆఫీసర్లు మీరందరూ కావాలి. మరి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కష్టపడి చదువుతారో వాళ్ళకు విద్యార్థి దశ చాలా మంచిది. ఈ దశ నుంచి మీరు ముందుగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున మీరు అన్నింటిలో రాణించాలని ఈ సందర్భంగా మన రామ్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాం. అందుకే వాళ్ళకి బ్లాంకెట్లు తెచ్చేయడం జరుగుతుంది. పరిగిలో కూడా హాస్టల్ ఇచ్చినాము, ఇక్కడ కూడా ఇచ్చినాము. మేము ఒకటే ఏం చెప్తున్నామంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యార్థులపై దయ ఉంచి మెచ్చార్జీలు కానీ, స్కాలర్షిప్లు కానీ, పాత బకాయిలు కానీ చెల్లించడం జరిగింది. అదేవిధంగా మేము ప్రతిపక్ష నాయకులము కేటీఆర్ గారికి ఒకటే చెప్తున్నాం, మేము హెచ్చరిస్తున్నాము. 10 సంవత్సరాలు మీరు ఏ స్కాలర్షిప్లు కానీ, మెచ్చార్జెస్ కానీ